హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. దివ్య వ్లాగ్స్ వీడియోలో దివ్య రాకుండా ఈసారి నేను చెప్తున్నాను ఏంటి అనిపిస్తున్నారా? నేను అదిత దివ్య విష్ చేయడానికి వచ్చేసాము. ఎందుకంటే ఇవాళ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అర్థమవుతుందేమో, దివ్య బర్త్డే ఈరోజు. ఎవరిది బర్త్డేనా? ఎవరిది? ఎవరిది? అమ్మది. చెప్పు అమ్మగా హ్యాపీ బర్త్డే టు చెప్పు. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. అత్త కూడా విష్ చేసేస్తుంది ఫ్రెండ్స్. తనకి ఏంటంటే సర్ప్రైజ్ చేద్దామని కొంత చిన్న ఈసారి ఎక్కువ డెకరేషన్స్ కాకపోయినా మెయిన్ ఈవెంట్స్ అంతా సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాను. ప్లాన్ చేసుకున్నాము. అయితే ఒకసారి ఇప్పుడు దివ్య దగ్గరికి వెళ్ళబోతున్నా. అట్లా దివ్య దగ్గరికి వెళ్ళొద్దాము. అప్పటికు చూస్తూనే ఉండండి. ఇప్పుడు దివ్య దగ్గరికి వెళ్తున్నాను. దివ్య 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 ఒకటే లేదు, దివ్య దెబ్బరొత్తా ఉంది. హ్యాపీ బర్త్డే టు దివ్య. థ్యాంక్ యూ అండి. ఈసారి వెరైటీ ఏంటంటే మా బర్త్డేకి స్పెషల్ దెబ్బరా కూడా ఉంది ఈసారి. గాడ్ గిఫ్టెడ్ బేబీ, సర్ప్రైజ్ బేబీ. దెబ్బరతో ఫస్ట్ బర్త్డే చూడనా? నీకు కూడా ఫోన్ కావాలమ్మా. అమ్మ యూట్యూబర్ కాబట్టి బిడ్డ కూడా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉంది. దివ్య నీ బర్త్డే కోసం కొంచెం చిన్న చేశాను. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ ఏం చేయలేదు. మీ బర్త్డే డెకరేషన్ చూద్ది కానీ ఒకసారి రా. నీకు లైట్లు నచ్చిందా? ఓకే లైట్లు నచ్చింది తనకి. బాగుందా దివ్య డెకరేషన్ అంతా? ఎంత స్టార్ లైట్స్ పెట్టాము. ఆ లైట్స్ ఆటోమేటిక్ లైట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇది మేము మ్యారేజ్ అప్పుడు ఫోటో, ఇదేమో అదిత ఫోటో. అదిత ఫస్ట్ బాగున్నది ఫోటో అన్నమాట. ఇంకా దెబ్బోరది ఇంకా అంతా మేకింగ్లో ఉంది. ఫోటోకి ఫ్రేమ్ రావాలి. అదే దివ్య చెప్పాను కదా, డెకరేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ కేక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశా. కేకే లేదంటే అది యాక్చువల్గా ఎన్ని కేకులు కట్ చేస్తారు ఎవరైనా? నువ్వు 20 ప్లేస్ దివ్య, నువ్వు 20 ప్లేస్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకటి సరిపోదు కదా. అద్దాకొకటి దేవరాకు ఒకటి, 2 కేకులు ఈసారి. ఒకటి చెప్పేది నువ్వు మీ అన్నయ్య తీసుకొచ్చాడు సర్ప్రైజ్గా నీకు. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకోటి నువ్వు చూడకూడదు ఓపెన్ చేయకూడదు. అమ్మో బర్త్డే గల ఓపెన్ చేసేస్తా కేక్ని. దేవరా ఓపెన్ చేయాలంటే నువ్వు వెళ్ళాలిగా. అమ్మో చూడరా దేవరా ఓపెన్ చేస్తే చెల్లి ఓపెన్ చేస్తుంది. అమ్మక మరీ చేస్తుంది కదా, అబద్ధాలు చేస్తుంది. అమ్మో యాక్షన్ చేస్తున్నారు మన తెలియదు. కొన్ని చిన్నపిల్లలు చేసి అమాయకులు చేసి చెప్పురా, అమాయకులు చేసి మోసం చేసేస్తుంది. ఇట్లా వద్దు. సో అమ్మ వద్దు కానీ మనం వెళ్దాము కేక్ తేయడానికి. మీ ఇద్దరు వెళ్తారా తేయడానికి? మీ ఇద్దరమే వెళ్తున్నాం. ఓకే అదిత, కేక్స్ తీసుకొస్తావా? అమ్మాయి ఎవరికి కేకులు ఇవి? నీకా? మా బర్త్డే వద్దురా. ఒకటేనా అమ్మ బర్త్డేనా? అమ్మకొకటి నీకొకటా? అమ్మో కేక్ దివ్య. ఈ కేక్ చూడకూడదు, ఇదే నాది. అమ్మ నాది చెప్తాను నేను ఏమైనా ఇచ్చాను. ఓకే చెప్తా. ఒకటి ఇదిగో దివ్య ఒకసారి. ఇదేమో నేను పెట్టాను కేక్. ఇదేమో మీ అన్నయ్య ఆర్డర్ పెట్టి పంపించాడు. ఊరు మనకు రాలేకపోయినా అన్నయ్య కేక్ పంపించాడు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నయ్య ఇక్కడ రాలేకపోయినా అన్నయ్య బ్లెస్సింగ్స్ లాగా ఉండాలని నీకు కేక్ పంపించాడు. అన్నయ్య అమ్మ నాన్న కదా. బాగుంది, చాలా బాగా వచ్చింది కేక్. చాలా బాగుంది. దివ్య పేరు అయితే చాలా స్టైలిష్ గా రాశారు. చాలా బాగుంది, చాలా బాగుంది అన్నయ్య. నీ పేరు రాయించలేదు. అవునా? ఒక క్యాండిల్ ఇస్తా, ఒక సెకండ్ క్యాండిల్ ఇస్తా. అవునా? క్యాండిల్
క్యాండిల్ ఏమో అన్నయ్య ఇదే పెట్టాడు, అన్నయ్య పెట్టాడు ఇది కూడా. అవునా? ఓ ఫ్లవర్ క్యాండిల్ చాలా బాగుంటది. సరే నా కేక్ స్పెషల్ ఏంటో నీకు నా కేక్ కింద స్పెషల్ ఉంది. ఓకే ఏంటో చూద్దాం. ఇక్కడ ఉందా ఒక్క సెకండ్. నా కేక్ స్పెషల్ ఏంటంటే మై హార్ట్ మళ్ళీ వచ్చేది మై హార్ట్ స్పెషల్ ఏంటి తెలుసా దివ్య? నా కేక్ సారీ దివ్య, నీకు కేక్కి క్యాండిల్ లేదనుకుంటున్నావా? నా కేక్ ఫస్ట్ కట్ చేస్తావా? చిన్ని కేక్గా, చిన్ని పిల్లకి చిన్ని కేక్. అట్లా ముట్టుకోకూడదు. ఒక్క సెకండ్ వద్దమ్మా. నా కేక్ స్పెషల్ ఏంటంటే పినాటా కేక్. ఇది పినాటా కేక్ కేక్ ఉండాలంటే ఏముండాలి? ఉండాలి కదా, ఉండాలి. హ్యాపీ బర్త్డే అమ్మా. నా కేక్ స్పెషల్ ఏంటో నీకు నా కేక్ స్పెషల్ ఉంది. ఇక్కడ ఉందా ఒక్క సెకండ్. నా కేక్ స్పెషల్ ఏంటంటే మై హార్ట్ స్పెషల్ ఏంటంటే నా కేక్ నా కేక్ ఫస్ట్ కట్ చేస్తావా? చిన్ని కేక్, చిన్ని పిల్లకి చిన్ని కేక్. నా కేక్ స్పెషల్ ఏంటంటే పినాటా కేక్. ఇది పినాటా కేక్ కేక్ ఉండాలంటే ఏముండాలి? ఉండాలి కదా, ఉండాలి. ఇది అమ్మకి ఇచ్చేయి. అమ్మకి ఇచ్చేయి. వావ్ వావ్ బాగుంది కదా అత్తమ్మా. బర్త్డే గర్ల్ రాలే. బర్త్డే గర్ల్ మీటింగ్ బర్త్డే గర్ల్ అంటే ప్రేర్ చేయండి. రెండు కేకులు వెయిటింగ్. రెండు కేకులు కట్ చేయడం మా వైఫ్ వెయిటింగ్. వావ్ దెబ్బరా కన్ను కూడా దీని మీదనే ఉంది బాగా. నా చిన్న కేక్ ఇదేనారా? అది పినాటా కేక్ గా దానికి కూడా నచ్చింది. నీకు కూడా కావాలా? నీకు ఏ కేక్ కావాలన్నా? నీకు ఇది చెల్లికి ఇది కావాలా? ఇది కావాలా? ఆహా అది ఈ కేక్ అంట, దెబ్బరాకి ఈ కేక్ అంట. రెండు కేకులు కావాలంటే ప్రే చేయాలి. నీకది ప్రే చేయాలి. హల్లెలూయా హల్లెలూయా మీకు వేలాది స్తోత్రం స్తోత్రం దేవా తండ్రి. విడిచిగా మీరు కాచి కాపాడడానికి దేవానికి స్తోత్రం. ఇదిగో దేవా ఈ రోజు దివ్యాన్ని ఇంకొక నూతన దయచేసి ఇస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నా దేవా. మీరే సహాయం చేయన తండ్రి. ఈ బతుకైనా నా తండ్రి ఎక్కువగా నీవే నా తండ్రి. ఇంకా అత్యధికంగా వచ్చే సంవత్సరం అంతకుండా నీకు ఆశ్రయించిన తండ్రి. ఇంకా ఎన్నెన్నో బర్త్డే ఇలా చేసుకుంటూ దేవా సంతోషంగా జీవితాన్ని గడపాలి దేవా తండ్రి. ఈ ఇద్దరు పిల్లలు కూడా నీగా ఎదుగుతున్నారు తండ్రి. మేమందరం కూడా తండ్రి కుటుంబ సభ్యులు యెహోవా చెప్పిన విధంగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్న విధంగా చెప్పుటకు సహాయం చేయమని ఏది ప్రశ్న బదులుగా తండ్రి. ఇప్పుడు కేక్ కట్ చేయ విధంగా తండ్రి కుమార ప్రసిద్ధారు దేవా త్రియేక దేవా నీవే తోడుగా ఉండమని తండ్రి. కేక్ లైట్ కట్ కేక్ లైట్ క్యాండిల్ లైట్ ఫస్ట్ అదా? ఫస్ట్ కాదు క్యాండిల్ లైట్ ఇచ్చారు అంటున్నా అంతే. ఫస్ట్ ఇదేనా? కట్టు బాగుంటుంది. నువ్వు నించారు భలే ఉంటుంది. కబడుతున్నా కబడుతున్నా అంతే ఉంటుంది. చిన్నపిల్లలు అంతే ఉండాలి. 1 2 3 తండ్రి కుమార ఈ పినాటా కేక్ ని పగలగొట్టేసాము. దివ్య అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి నేను దివ్య అద్విత దెబోరా అందరం కలిసి ఇప్పుడే పగలగొట్టేసాము. అద్విత ఈ పినాటా కేక్ ని పగలగొట్టేసాము. దివ్య అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి నేను దివ్య అద్విత దెబోరా అందరం కలిసి ఇప్పుడే పగలగొట్టేసాము. అద్విత మరి అయితే తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్టుంది. అద్విత అది అసలు చూపిస్తా మీకు. అంత ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుందో. ఎప్పుడు కేక్ ఇస్తారా, ఎప్పుడు తినేద్దామా, కొరికేసేద్దామా. దెబ్బరా ఏమో ఏడ్ చేస్తుంది నాకు కేక్ ఇవ్వట్లేదు.
ఇలా ఉంది మా పరిస్థితి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఎట్లుందో, ఎప్పుడు కేక్ ఇస్తారా, ఎప్పుడు తినేద్దామా, కొరికేసేద్దామా. దెబోరా ఏమో ఏడ్చేస్తుంది నాకు కేక్ ఇవ్వట్లేదని. ఇలా ఉంది మా పరిస్థితి. సో ఇప్పుడు టైం ఇచ్చడానికి టైం లేదు. సో నెక్స్ట్ ఇంకో కేక్ కూడా కట్ చేసేద్దాం. వాళ్ళ అన్న ఇచ్చిన కేక్, దానికి క్యాండిల్ లైట్ చేద్దాం ఇప్పుడు. అంత కౌంట్ చేయి. 1 2 3 4 దాదా హ్యాపీ బర్త్డే టు దివ్య. ఊరు చూడాలరా. ఎవరో జాత ఇగో అత్త ఊరు ఊరు కలుగుదు కొంచెం కింద కొల్ల బర్త్డే 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 దా ఇంకో పట్టుకొని కేక్ కేక్ కట్ చేద్దామా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాము. దెబ్బలు ముందు పెట్టేస్తుంది నాకు. హ్యాపీ బర్త్డే టు దివ్య. థ్యాంక్ యూ అను. అవునా ఇక్కడ నీకు పెడుతున్నాయి, నా పెడతా చూస్తుంది కేక్. హ్యాపీ బర్త్డే టు యు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నయ్య కేక్ తెచ్చినందుకు. సూపర్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్. బాగుంది నా కేక్ బాగుంది అదిత. మామయ్య చెప్పు, మామయ్య థ్యాంక్ యూ మామయ్య అని చెప్పు. చెప్పు అదిత. నీకు కాదు దెబ్బరాకి. దెబ్బరా 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 కేక్ తింటా అమ్మా, తినకూడదు. ఇగో నెక్స్ట్ మీ అన్నయ్యకి, మమ్మీకి, డాడీకి అందరికి అమ్మ నాన్న అన్నయ్య థ్యాంక్ యూ. చాలా బాగుంది టేస్ట్, చాలా బాగుంది. నేనే చేసా. తెచ్చేద్దామా మళ్ళీ. మ్యూజిక్ వస్తుంది వింటున్నావా అదిదా. హ్యాపీ బర్త్డే టు యూ. సరే దివ్య నీ బర్త్డే అయిపోయింది, వెళ్ళిపోదామా. కొద్ది కొద్దిగా పూజ ఫ్రెండ్స్, అంతే. ఇదే ఎంజాయ్మెంట్ మాకు, మీకు ఇష్టం బాగా. బై ఫ్రెండ్స్. బర్త్డే ఏంటి మరి, బర్త్డే అయిపోయింది, కేక్ కట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అత్తగా గిఫ్ట్, అత్తకి అత్తగా గిఫ్ట్ ఇచ్చేద్దాం. నేను పడేసానే అత్తమ్మా, నీకే గిఫ్ట్. గిఫ్ట్స్ నానా. టేబుల్ సరిపెద్ద మధ్య కనపడట్లేదు. చూపిస్తున్నా ఏం గిఫ్ట్ వచ్చింది. బరువైతుందా చూపించు. గిఫ్ట్ ఏంటి వచ్చింది చూపించు. గిఫ్ట్ చూపిద్దా పేరు చెప్తుందా ఇది. చూపిద్దా ఓపెన్ చేసి చూపించు. ఓపెన్ చెయ్యి, పెట్టుకో. ఇట్లా వెనక్కి వస్తే కనపడుతున్నా. ఇట్లా చూపించు 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 తల్లి చూపించు. చూపించు. అది పైకి చూపించు. ఇటు పెట్టి ఇట్లా బేబీ షెక్. బేబీ షెక్ ఇట్లా పట్టుకో, చూపించుకో, దగ్గరికి వెళ్ళి చూపించు. ఇంకో గిఫ్ట్ ఏమొచ్చింది అందులోకి. ఓకే, ఇంకో గిఫ్ట్ ఏమొచ్చింది చూపిద్దా. ఇదిగో ఇది ఇంకో గిఫ్ట్. ఇట్లా ఒక్కసారి అమ్మో బేబీ షెక్ పెడుతున్నావా కేక్. అమ్మో బేబీ షెక్ అంటుంది. కేక్ పెడుతుంది, కేక్ పెడుతుంది. ఇప్పుడు ఇంకో గిఫ్ట్ ఏమొచ్చింది నీకు. ఏంటిది దీన్ని ఏమంటావు నువ్వు. ఇదేంటిది. బైబిల్. ఇంకో గిఫ్ట్ చిన్నపిల్లల బైబిల్. ఈ రెండు అద్భుతకి గిఫ్ట్స్. ఇంకెవరో కొన్ని గిఫ్ట్స్.
గిఫ్ట్ ఉంది. తీసుకొస్తా దెబ్బరా గిఫ్ట్. దెబ్బరా గిఫ్ట్ వన్నా ఒకటే చూస్తుంది దెబ్బరా. వీడియో బర్త్డే నాకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయా అండి? బర్త్డే గర్ల్ కి గిఫ్ట్ ఇవ్వదు ఎట్లా మళ్ళీ? ఓకే నాకు కూడా తేడానికి వెళ్ళాలి మా వారు. ఏం తెస్తారో చూద్దాం, వెయిట్ చేస్తున్నాను నేనైతే. చాలా బాగుంది. అమ్మో చాలా బాగుంది గిఫ్ట్ అయితే. అసలు ఓపెన్ చేసి చూద్దాం మనం. గిఫ్ట్ బాగా టేబుల్ తెచ్చేస్తున్నాము. ఇందాక అద్దెత కనపడుతుందని చెప్పి టేబుల్ తీస్తాను. ఇప్పుడు మళ్ళీ అద్దెగా ఇంకేం కాబట్టి టేబుల్ తీసుకొచ్చాను. అన్ని టేబుల్ అద్దెత పడుతుంది, టేబుల్ కూడా పడుతుంది. నేను ఇందులో మొయ్యి బరువు మొయ్యి గిఫ్ట్కి. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా గిఫ్ట్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ అయితే దేవుని వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు కూడా దేవుని వాక్యాలు ఉన్నాయి దీంట్లో. సో ఇది దేవుని వాక్యం. నేను దీన్ని ఫోటో పెడతాను, వీడికి దగ్గర నుంచి తీసి ఫోటో పెడతాను, మీకు చూపిస్తాను. చిన్న ఉన్నాయి కాబట్టి ఇంకా ఇదొకటి, ఇది ఇలాంటివి ఇంకా ఉన్నాయి. ఆహో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండు చాలా ఇష్టం వాక్యాలు. సో మీకు ఖచ్చితంగా ఫోటో పెడతాను. ఇదేంటివి చూద్దాం మనం. అన్ని ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంతా ఆన్లైన్. ఇప్పుడు కానీ డ్రెస్ పెట్టారు మా వారు, చాలా బాగుంది. మోడల్ ఉంది. ఇదేంటి పాయింట్? అదే అనుకుంటున్నా. ఫస్ట్ టాప్ చూద్దాం, తర్వాత ప్యాంట్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మాయికి లేడీస్కి పెద్దవాళ్ళకి చాలా బాగుందా ఫ్రెండ్స్? నాకైతే బాగా నచ్చింది. కనిపిస్తుందా లేదా? చాలా బాగుంది కదా. సో ఇది ప్యాంట్ అంటే చూద్దాం మనం. ప్యాంట్ చూస్తాను. ఇదేంటి ప్యాంట్లో లేదు, కోట్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది కోట్. కోట్ చాలా బాగుంది కోట్. కోట్ ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది కోట్ కూడా. సో ఆ డ్రెస్కి ఈ కోట్. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇంకా ఇంకొకటి ఏదో ఉంది, ఇది కూడా సేమ్ మోడల్. ఇది కూడా కోటే. కోటే నాకు కూడా బాగా నచ్చింది, చాలా బాగుంది డ్రెస్. ఈ కలర్ కూడా బాగుంటుంది. పింక్ కలర్. పింక్ నడుస్తుంది ఇప్పుడు. ముగ్గురు అమ్మాయిలే కదా, నేను మా ఇద్దరు పాపలు, మొత్తం ముగ్గురు కదా అమ్మాయిలు. సో చాలా బాగుంది పింక్. చాలా ఇష్టం నాకు. ఏం లేదు కాదు కదా. ఇక్కడ బ్లింకిట్ నుంచి ఏమో పెట్టు. చెప్పకూడదు అట్లా. చాక్లెట్స్ పెట్టారు నాకు. బ్లింకిట్లు చాక్లెట్ ఒకటే ఉంటుందా? బిస్కెట్ బరువు ఉందా అది? చాలా బాగుంది బ్యాగ్, చాలా బాగుంది బ్యాగ్. ఇంకా దీంట్లో ఏం లేవు, ఈ బ్యాగే ఉంది. బ్యాగ్ చాలా బాగుంది. బ్యాగ్ ఒకటే ఉన్నా, బ్యాగ్ లో ఇంకా ఉన్నాయి. ఇది హ్యాండ్ బ్యాగ్ లో కూడా వాడచ్చు. చాలా బాగుంది. కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, కాలేజ్ తీసుకెళ్ళచ్చు, పిల్లలు స్కూల్ తీసుకెళ్ళచ్చు, ఇన్ని రకాలు వాడుకోవచ్చు. స్టూడెంట్ చాలా బాగుంది. చూడండి చాలా ఫోన్స్, బాగుంది. ల్యాప్టాప్ కూడా పడుతుంది. చూద్దాం దీంట్లో ఎలా ఉందా అని. అవును, ల్యాప్టాప్ కూడా. ఓకే. ఈ బ్యాగ్ లోపల చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ ఒక జిప్ ఉంది, దీంట్లో ఏదో ఉంది ఫ్రెండ్. ఫ్యామిలీ ఫోటో. ఇది కూడా కనపడదేమో, పైన ఆ ఫోటో పెడతా నేను. చూడండి ఎన్ని ఫోటో పెట్టేవి. చాలా బాగుంది. ఫ్యామిలీ పిక్ వచ్చింది. ఇది ఏంటండి? ఇది ఈ మ్యాగ్నెట్ నా ఫోన్ కి మ్యాగ్నెట్ తీసుకోవచ్చు, అంటించుకోవచ్చు. ఫోన్ బ్యాక్ ఇక్కడ ఫోన్ ఇక్కడ అంటించుకోవాలి. ఇట్లా అంటించుకోవాలి. అంటించుకుంటే కెమెరాకి మనకి ఇది మామూలుగా ఫోన్ కి గ్రిప్పింగ్ పట్టుకోవడానికి ఉంటుంది. 2 వేలతో పట్టుకోవచ్చు. ఓకే, ఇలాంటి వస్తుందా? అంటే ఫోన్ పెట్టినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంది. చాలా బాగుందండి.
ఫ్యామిలీ ఫోటో వచ్చింది దాంట్లో Family photo ఫస్ట్ టైం వచ్చింది. చాలా ఫ్యామిలీ ఫోటో వచ్చింది దాంట్లో గిఫ్ట్ ఇంకా ఆర్డర్ ఫ్యామిలీ ఫోటో గిఫ్ట్ ఆర్డర్ ఫస్ట్ ఇంకేం కమ్ముతుంది నీకు ఏం కమ్ముతుందా ఇంకా చూస్తున్నా నేను లోపల లోపల చూస్తే బ్యాగ్ లోపల బ్యాగ్ లోపల వావ్ చెప్పాను చాలా ఫ్రెండ్స్ అది పెద్ద బ్యాగ్ అని అందుకోసం దాని తెలవడం పోతే ఈ పెద్ద బ్యాగ్ దీనికి వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా దీనికి మళ్ళీ అటాచ్ చేసి బైబిల్ అన్నమాట ఇది స్మాల్ బైబిల్ కీచెన్ అన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా నేను డెకరేట్ చేశాను నీకోసం ఇట్లా ఏం థ్యాంక్ యూ చేశాను అండి ఎన్ని ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్స్ అన్ని రివ్యూ చేసి మళ్ళీ దానికి ఎట్లా సెటప్ చేయాలో చేసామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా నచ్చింది నాకు అయితే సో ఇంకా దీంట్లో కూడా ఏమైనా పెట్టారా బ్యాగ్ లో ఉన్నప్పుడు బ్యాగ్ లో ఇంకో చిన్న బ్యాగ్ లో ఇంకేం ఉండాలి ఇంకా ఈ చిన్న చిన్ని బ్యాగ్ వస్తువు ఇంకేమైనా చిన్ని వస్తువు ఓ But ఇంకో costly. ట్యాగ్ వేసేదా బట్ ట్యాగ్. ఆ ట్యాగ్ ఉంది ట్యాగ్ సరే, వాళ్ళు చూద్దాం. ఇచ్చారు ట్యాగ్ వాళ్ళు ఇచ్చారు నేను కూడా తెలుసు. ఇక్కడ ఒక జిప్ ఉంది కానీ ఈ జిప్ లో ఏం లేదు ఫ్రెండ్స్ దానిలో ఒక షీట్ ఉంది కదా ధర్మాకోల్ షీట్ ఉంది నిజమే ధర్మాకోల్ షీట్ కూడా ఇట్లా గాలి ఉప్పుకోవడానికి ఒక గిఫ్ట్ ఏనంట ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇదైతే ఖాళీ ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక జిప్ ఉంది ఫ్రెండ్స్ ఈ జిప్లో ఏమైనా ఉందేమో చూద్దాము చెప్పే కదా వావ్ ఏంటది? ఫైర్ బోల్ట్ వాచ్ ఫ్రెండ్స్ నా చేయి ఖాళీ ఉంది కదా చూసారా నాకు ఒకవైపు ఏమో బ్యాండ్ ఉంది ఇంకొక వైపు ఏమో ఖాళీ ఉంది కదా అందుకనే వాచ్ ఇచ్చినట్టున్నారు అవునండి ఇష్టం కదా ఓపెన్ చేస్తాను నేను చాలా బాగుంది మాకు పెళ్ళైన కొత్తలో ఈయన ఫోన్తో పాటు వాచ్ కొన్నారు అదే దాని తర్వాత మళ్ళీ ఈ వాచ్ స్మార్ట్ వాచ్ అంటే మళ్ళీ ఇప్పుడే ఇది స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ వాళ్ళది ఫైర్ బోల్ట్ సోలారిస్ సోలారిస్ మోడల్ అన్నమాట సోలారిస్ మోడల్ బ్లూటూత్ కాలింగ్ కూడా ఉందంట సో చూద్దాం ఫ్రెండ్స్ ఏ కలర్ కలర్ ఏం చూస్తున్నావా దీంట్లో అయితే కలర్ ఏం అర్థం కావట్లేదు నాకైతే అది ఏం కనపడట్లేదు ఈ సిల్వర్ కలర్ లాగా ఉంది దీని మీద సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ నెక్స్ట్ కాదు కదా సిల్వర్ కలర్ అది ఓపెన్ మీద కవర్ ఓపెన్ మీద ఓపెన్ మీద ఫైర్ బోల్ట్ అసలు ఇక్కడ ఏ కలర్ వాచ్ రోజ్ గోల్డ్ ఫ్రెండ్స్ బాగుంది చాలా బాగుంది వాచ్ నాకు బాగా నచ్చింది దాని కవర్ ఉంది కవర్ తీసేస్తే చాలా బాగుంది నాకు అసలు ఆడటం ఆగట్లేదు ఇన్ని గిఫ్ట్లు వచ్చేసరికి ఇది తీసేయాలి పెట్టుకోవాలి ఈ ఆలోచనే ఉంది నాకు అడ్జస్ట్మెంట్ చేయాలి ఇంకా అనుకుంటా అడ్జస్ట్మెంట్ చేయాలి ఓపెన్ చేయమని పెట్టుకున్నాను డైరెక్ట్గా నీ ఆడటం ఓకే ఫ్రెండ్స్ ఇట్లయితే ఇట్లా చాలా బాగుంది నాకు దీనికి వాచ్ అయితే చాలా బాగుంది కానీ నాకు- లూజ్ అయిపోయింది తనకున్న నాకు చాలా lose లావు ఉంది అయిపోయింది. కాబట్టి చాలా లావు ఉంది కదా అందుకే లూజ్ అయిపోయింది Lose అయిపోయింది నాకు ఇంత లూజ్ watch అయిపోయింది అయితే. ఇది లూజ్ ఇంత లూజ్ అయిపోయింది సో వేరే బెల్ట్లు కూడా ఉన్నాయండి వేరే బెల్ట్ వేరే బిల్ కూడా ఆర్డర్ పెట్టే వస్తుంది కానీ ఇప్పుడు వస్తుంది అవి కూడా ఆర్డర్ పెట్టా అవి కూడా ఆర్డర్ ఇంకా వేరే ఆర్డర్స్ కూడా ఉన్నాయి కానీ టైం టు టైం రాలేదు డెలివరీకి డెలివరీ అవ్వలేదు దీనికి ఛార్జ్ వాచ్ ఇక్కడ కూడా కొన్ని స్టిక్కర్స్ వేసినాయి ఓకే స్టిక్కర్స్ ఉంటాయి ఓకే అంటే ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయా నాకు ఇవే ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి గిఫ్ట్ చాలా ఇంకా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా ఎప్పుడు వస్తాయి నువ్వు హౌస్ వైఫే కదా సో అవును. హౌస్ వైఫ్ లో ఇంట్లో పిల్లలకి ఉన్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇంట్లో సంబంధించిన గిఫ్ట్స్ ఉన్నాయి ఇంకా వేరే గిఫ్ట్స్ ఉన్నాయి అవన్నీ ట్రాన్సిషన్ లో ఉన్నాయి షిప్మెంట్ అవ్వలేదు డెలివరీ అవ్వలేదు సో అదైతే అది కూడా ఒకసారి మీకు ఈ ఫొటోస్ తో పాటు అవి కూడా పెడుతుంది దీనికి ఒకసారి వీడియోస్ మరి కూడా కన్సాలిడేటెడ్ గా మన ఆఫీస్లో చెప్పి కన్సాలిడేటెడ్ అలా అయిపోయింది సో నేను ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్ ఇంకెన్ని ఉన్నాయండి గిఫ్ట్స్ ఇవే చాలా ఇంకొక అనుకుంటున్నాను ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి 32 గిఫ్ట్స్ ఉన్నాయి 32 గిఫ్ట్స్ నేను మళ్ళీ అదొకటి అన్బాక్సింగ్ వీడియో చేయాలేమో ఫ్రెండ్స్ 32 గిఫ్ట్స్ అంటే అవి నాకు తెలిసి హౌస్ లాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అవి ఉంటాయి ఇవి అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ కదా ఇంకేమైనా ఉన్నాయండి పెద్ద పెద్ద ఐటమ్స్ ప్రజెంట్ అయితే ఇంకా పెద్ద ఐటమ్ ఒకటి ఉంది ఇంకొకటి ఉందా వావ్ అది ఎప్పుడు వస్తుంది ఇట్లా పెట్టుకో. అది ఎప్పుడు వస్తుందండి పెద్ద ఐటమ్ అది మేబీ రేపు వస్తుంది నీ బర్త్డే యాక్చువల్లీ రేపే కదా అంటే రేపు అంటే?
మార్నింగ్ 23rd ఫిబ్రవరి వస్తుంది కరెక్ట్ నీ బర్త్డే 23rd ఫిబ్రవరి మేము చేసేది ఎప్పుడు అంటే 23rd కరెక్ట్ 12 అప్పుడు ఇలా మార్నింగే వస్తుంది అనమాట సో ఈరోజు మార్నింగ్ వస్తుందండి ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియో పోస్ట్ చేస్తారు కదా అది కూడా కలిపి పెడతాను ఫ్రెండ్స్ మీకు. లావు అమ్మాయి నేను లావు అనుకుంటుంది బట్ చూసారు ఫ్రెండ్స్ ఇది పరిస్థితి. నాకైతే ఇది డిస్ప్లే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కాంచి వస్తుంది బ్యాటరీ ఆల్రెడీ కొంత ఇన్బిల్ట్ ఉంటుంది అని చూడు. మేము ఛార్జింగ్ పెట్టాలనుకుంటా ఛార్జింగ్ అంటే వాళ్ళు డిస్ప్లే చేసినప్పుడు ఐటమ్లోనే అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది కూడా ఆన్ చేసి మనం దీని నుంచి కూడా సపరేట్ వీడియో తీస్తుంది అనుకుంటా అంతే కదా. మేడం గారు యూట్యూబర్ కాబట్టి మనం అడగద్దు చెప్పొద్దు వీడియోస్ ఆటోమేటిక్గా వస్తాయి. వీడియోస్ దీని గురించి అయితే రివ్యూ ఇస్తాను. నాకైతే నిజం చెప్పాలంటే ఈ చైన్ నచ్చలేదు ఫ్రెండ్స్ ఎక్కువ. ఈయన వేరే బెల్ట్లు పెట్టారన్నారు కాబట్టి నా ప్రాబ్లం లేదు. ఇదైతే చాలా బాగుంది. రౌండ్ షేప్ ఎప్పుడు చూస్తూ ఉంటాము. నా దగ్గర 5 years క్రితం ఉన్నది కూడా రౌండ్ షేప్తే, ఇప్పుడు స్క్వేర్ షేప్ది. చాలా బాగుంది. ఐఫోన్ మోడల్ వాచ్ లాగా ఉంది. చాలా బాగుంది. యాపిల్ వాచ్ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా నచ్చాయి. చాలా బాగుంది. ఇంతేనండి ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి చెప్పే కదా రేపు వస్తే ఇంకా అవునా? నా దగ్గర కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి చిన్నది. ఈయనకి నేను తీసుకున్నాను అంటే పిల్లలకి తీసుకున్నప్పుడు ఈయనకి కూడా తీసుకోవాలి కదా నా బర్త్డేకి. సో మీరు వెయిట్ చేయండి, నేను వెంటనే తీసుకొని వచ్చేస్తాను. నాకు కూడా గిఫ్ట్సా? మీకు కూడా గిఫ్ట్స్. నాకు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా వెయిటింగ్ అయితే. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. తను వంటింట్లో కదా వంటింట్లో వెళ్ళిపోయింది. నేను సెకండ్ బెడ్లో దాచిపెట్టా కనబడకుండా. తినేమో చిల్డ్రన్ బెడ్లో దాచిపెడితే తినేమో వంటింట్లో దాచిపెట్టింది. చిన్న చిన్న గిఫ్ట్స్ అంట వెయిటింగ్లో దానికి మీతో పాటు. కానీ వాచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్. నాకు బాగా నచ్చింది క్వాలిటీ. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ కూడా చాలా ఈజీ. ఛార్జింగ్ జస్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ పెట్టేసుకోవడం అంతే. వెయిటింగ్ ఫర్ యువర్ గిఫ్ట్స్ దివ్యా. అంటే నా బర్త్డేకి మీరు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ దివ్యా. ఓపెన్ చేసి చూడండి. అమ్మో చాలా ఉన్నాయి. అన్ని దివ్య అంతా డివోషనల్గా వెళ్ళిపోయింది. అన్ని వాక్యాలు చాలా ఉన్నాయి కదా. ఓపెన్ చేసి చూడండి. చాలా ఉంటాయి కదా గిఫ్ట్లు. ఉన్నాయి. పెద్ద కవరే ఉంది. కవర్ పెట్టి మీకు అంత ఉన్నది. చూసారు యాపిల్ మోడల్ దేవుడి వాక్యం ఉంది. నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంది. నాకే వచ్చింది ఇట్లాంటి వాక్యాలు ఇంకా మీరు చూసారా ఇటు సైడ్ వెనక కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి దానికి కూడా వెనక కూడా చిన్న స్టిక్కర్స్. ఇవన్నీ స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు మనం. బాగున్నాయి చాలా బాగున్నాయి ఇట్లా వాక్యాలతో. 3, 4, 5, 6 ఇట్లా 8. అండ్ నా పాకెట్కి పెట్టుకొని వస్తుంది. ప్యాకెట్ పెట్టుకోవచ్చు. ఏమన్నా ఐ లవ్ జీసస్. జీసస్ అనండి. జీసస్ లవ్ చేయని నేను రాసుకున్నా. ఐ లవ్ జీసస్ నాకు వచ్చింది. కూడా I love Jesus. Jesus loves Be you. united by the love of Jesus. ఇది ఏంటి కనుక్కొని చూద్దాం. I love Jesus. టైల్ పీస్ లా ఉంది. సో ఎంత మ్యాగ్నెట్ ఉంది. మేబీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనుకుంటా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది. సో నేనైతే ఇవి ఇచ్చాను దీనికి. ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి కదా చూద్దాం. బుక్స్ ఇదేమో 1000 స్తుతులని దేవుని స్తుతించడానికి. ఏమో ప్రసంగాలు నాకు బాగా వాక్యాలు ప్రీచ్ చేయడం అలా ఇష్టము. సో నాకు ఇంకా ప్రాక్టీస్ కావాలని ఇంకా ఎక్కువ కాన్సెప్ట్స్ రావాలని ఇది ఇచ్చిందనమాట. ఉపవాసం యొక్క శక్తి. ఈ బుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఉపవాసం ఉండాలి దేవుళ్ళు. నిజంగా యాజ్ ఎ క్రిస్టియన్గా ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బలం ఉంటుంది, ఎంత పెద్ద పోరాటం చేయించింది అనుభవించాము. మేము కూడా అనుభవించాము. ఈ బుక్ చదివిన ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఇంకొకటి తీసుకోవాలి. ఈ బుక్ నా
నాకు ఇచ్చారు కానీ నా బుక్ కావాలి ఇది నా బుక్ కావాలి అది నా ఇదేంటంటే కోసం టైటిల్ తీసుకున్నాను, అది వచ్చేసి కూడా దాంట్లో కలిసిపోయింది ఫ్రెండ్స్. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకును. సో స్త్రీ కాబట్టి మళ్ళీ నాకు బర్త్డే టు దివ్య. థ్యాంక్ యూ అంటే లాస్ట్కి చూసారా ఫ్రెండ్స్, లాస్ట్కి నా బర్త్డే కాబట్టి నాకే గిఫ్ట్ వచ్చింది. సో ఈ బ్లాగ్ ఇప్పుడు ఎండ్ అవుతున్న విషయాన్ని ఇండైరెక్ట్ చెప్తున్నాం. యూట్యూబర్స్ అందరూ ఇంతే ఉంటారు అనమాట. ఎండింగ్ వీడియో చెప్తే బాగుపడదని స్లోగా ఎక్కిస్తున్నాం ఇంజక్షన్ లాగా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాము. బట్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అమెజాన్ నుంచి వచ్చింది. వీడియోలో చెప్పాను కదా అమెజాన్ ఆర్డర్ మార్నింగ్ వస్తుందని. మార్నింగ్ వచ్చేసింది. సో ఓపెన్ చేస్తున్నాం, చూసేద్దాము ఏముందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా థర్మాకోల్ షీట్తో పెట్టింది, చూద్దాం ఏముందో. ఫ్రెండ్స్ ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా. చాలా గట్టిగా ఉంది, చాలా బాగా ప్యాకింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే. ఇది చూడడానికి ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది, చేసేద్దాము. స్టిక్కర్ ఉంది, ఫోటో ఫ్రేమే ఫ్రెండ్స్, వెనక కనిపిస్తుంది కదా. సో ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేసేస్తున్నాను నేనైతే, ఓపెన్ చేసేస్తున్నాను. వావ్, ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే టు మై ఏంజల్ దివ్య. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా వారు మీటింగ్లో ఉన్నారు. సో ఆర్డర్ వస్తే నేను తీసేసుకొని నేను చూసేసాను. సో చెప్పేస్తాను మా వారికి కూడా. చాలా బాగుంది, ఇదైతే చాలా బాగా వచ్చింది. పెయింటింగ్తో ఇప్పించినట్టుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు ఇలాంటి గిఫ్ట్ రావటము. ఈ టైప్లో నేను ఎప్పుడూ తీసుకోలేదు గిఫ్ట్స్, కానీ నేను ఎవరికి కూడా ఇలాంటి టైప్లో గిఫ్ట్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం. చాలా బాగుంది. లవ్ ఇది ఎప్పుడు అంటే మేము ఓన్ హౌస్లో ఉన్నాం కదా, అప్పుడు దిగా అనమాట. ఆ ఫోటోని ఇలా చేయించారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తారా ఫ్రెండ్స్, అది మేము వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ లాగా ఆ పొగలో నుంచి వచ్చినట్లుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫోటో దిగింది మేము మా ఇంట్లోనే, ఇక్కడ విండోస్ దగ్గర దిగాము. బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేశారు, చాలా చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ గిఫ్ట్స్ కూడా మా అన్నయ్య నా కోసం అని చెప్పి ఊర్లో ఉన్నాడు, ఇక్కడికి రాలేకపోయాడు కాబట్టి ఆర్డర్ పెట్టాడు. అసలు చెప్పలేదనమాట. బెల్ కొట్టిన తర్వాత మాకు తెలిసింది. అప్పుడు ఫోన్ చేశాడు మా అన్నయ్య, డెలివరీ అయింది అని చెప్పి, ప్రొడక్ట్స్ వచ్చాయా అని చెప్పి ఫోన్ చేశాడనమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఈ చాక్లెట్ చూసారా, చాలా బాగుంది. టెంప్టేషన్స్ అనమాట చాక్లెట్స్, చాలా ఇష్టం నాకు. ఉంచి పెట్టాడు. ఇంకా బ్రెడ్, జాము, కర్డ్ ప్యాకెట్. అద్విత ఉంది కదా, అద్వితకు కూడా ఇష్టంగా తింటుందని చెప్పి అవి పెట్టారు. ఈ చాక్లెట్ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంది ప్యాకెట్ అంతా కూడా. టెంప్టేషన్స్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం క్యాడ్బరీ. వీళ్ళు చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు, దీన్ని ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటే కింద, మీకు కూడా ఇది నచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసి ఇలా వచ్చింది, క్యాడ్బరీ అని చెప్పి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మేము ఫాస్టింగ్ ప్రేయర్ కదా ఫ్రెండ్స్, ఫ్రైడే రోజు చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్తే అక్కడ
చర్చ్లో ఫ్రెండ్స్ ఇచ్చేసారనమాట గిఫ్ట్స్. చెప్పకుండా నేనైతే ఎగ్జైట్మెంట్తో అక్కడే ఓపెన్ చేస్తున్నాను గిఫ్ట్ ప్యాక్. ఒకటేమో ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది ఓపెన్ చేద్దాము ఏముందా అని చెప్పి నేను కూడా సో ఎగ్జైటెడ్ అనమాట. అసలు చాలా బాగుంది. ఒకటి చేస్తుంటే ఇంకోటి జారిపోతుంది, అందుకని మనం బండి మీద పెట్టి చేసేద్దాము. బండి మీద పెట్టేసాను, ఆగింది. ఇప్పుడైతే గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసేద్దాము. నేనైతే ఏముందా అని చెప్పి చూస్తున్నాను. యెహోవా రోహి అని ఉంది, అండ్ ఇంగ్లీష్ది అనమాట. ఇది ఫస్ట్ మా ఇంట్లో ఇంగ్లీష్ది ఇది ఒక్కటే, ఎప్పుడు తీసుకున్నా మేము తెలుగువే తీసుకుంటాము. ఫస్ట్ది ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో దాని మీద అయితే నేను రక్తం కార్చి ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. అది ఇస్తేనే నాకు కళ్ళ నుంచి ఏడుపు వచ్చేసింది. అట్లా అంత అనంగా దేవుడు నిజంగా ఆయన రక్తం పెట్టి మరీ మనని ప్రేమించాడు. ఐ ఆమ్ సో బ్లెస్డ్. హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పు. సహాయం దయచేయండి. ఇంకా ఉన్న దర్శించండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday Pan. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా కారు మీద జీసస్ అని రాసింది కదా, ఫస్ట్ టైం కారు మీద కేక్ పెట్టి అది నా బర్త్డేకి చేయటం అనేది చాలా చాలా బ్లెస్డ్. అండ్ అది కూడా చర్చ్లో. చెప్పాను కదా ఇందాక, చర్చ్లో ఫ్రెండ్స్ ఇచ్చారు అని చెప్పి. అలానే రేష్మా వాళ్ళు కేక్స్ తీసుకొచ్చారు. 2 కేక్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కేక్స్ కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే, చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ రేష్మా అండ్ యశ్వంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. సో మొత్తము నేను కట్ చేసిన కేక్లు 4 ఫ్రెండ్స్ నా బర్త్డేలో. అసలు ఇప్పటి వరకు నా లైఫ్లో ఎప్పుడూ కూడా అన్ని కేక్స్ కట్ చేయలేదు. ఫస్ట్ టైం 4 కేక్స్ కట్ చేశాను నేను. దాన్ని బట్టి దేవునికే కోట్ల స్తోత్రాలు. దేవుడే నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడు. దాన్ని బట్టి దేవునికి కోట్ల స్తోత్రంలో. ఒకటి రేష్మా వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు, మా అన్నయ్య వాళ్ళు ఒక కేక్, మా వారు ఒక పినాటా కేక్. అసలు నా లైఫ్ డ్రీమ్ అనమాట. ఎప్పుడు చూసినా అనుకునేదాన్ని నేను, కానీ నేను ఎప్పుడూ చెప్పేదాన్ని కాదు ఇదే కావాలి, ఇది కేక్ కావాలి, అది కేక్ కావాలని. కానీ దేవుడు హృదయవాంఛలు తీర్చే దేవుడు. అనుకోకుండా మా వారు పినాటా కేక్ పెట్టారు. చాలా హ్యాపీ నేనైతే. మొత్తం 4 కేక్స్, చాలా చాలా హ్యాపీ. ఇంకొక కేక్ చర్చిలో ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. చాలా హ్యాపీ నేనైతే, చాలా చాలా బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. मानी तुम
అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. ఘనుడా, సిల్వధరుడా, అమూల్యం నీదు రుధిరం. ఘనుడా, సిల్వధరుడా, అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించి బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను, దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాప
Happy birthday to you. Thank you, Jesus. Akka. Happy to you. Akka. Happy to you. Happy to you. Mali cheppu. Happy to you. యేసయ్యా యేసయ్యా అండదండ నీవే నాకు పరిశుద్ధుడా నా గుండె పొంగిపోయి నీకు స్తుతి పాడేదా నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా నీవే నా గానము నీవే నా ధ్యానము నీవే నా సర్వము నీవే నా శృంగము నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా జీవవాకులను నాతో మాట్లాడితివే ఆత్మైశ్వర్యముతో అలంకరించితివే జీవవాకులను నాతో మాట్లాడితివే ఆత్మైశ్వర్యముతో అలంకరించితివే నన్ను ప్రియమారా నీ కౌగిట చేర్చుకొంటివి నేను మనసారా నీ వశమై నిలిచియుంటి నీ ప్రాణనాథుడా నా ప్రియ యేసయ్యా ప్రాణనాథుడా నా ప్రియ యేసయ్యా నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్యా గుండె గుడిలో నా కొలువున్న స్వామి యేసయ్యా మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో ఈ ఆత్మానందము సదా నా చూసారు ఫ్రెండ్స్, దేవరా పడుకుంది. వీళ్ళ షర్ట్ మీద చూసారా, గమనించారు? ఇద్దరు షర్ట్ మీద కూడా ఐ లవ్ మమ్మీ అని ఉంటుంది. ఐ లవ్ మమ్మీ. సో ఈరోజు నా బర్త్డే కదా, సో ఐ లవ్ మమ్మీ అని చెప్పి ఇద్దరు రాసుకున్నారు అలాగా. చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తే. దెబోరాది హ్యాండ్కి చూసారా, హ్యాండ్కి ఒక బ్యాండ్ ఉంది చూసారా ఫ్రెండ్స్. వాట్ వుడ్ జీసస్ డూ చూపిస్తున్న అందరికీ ఉన్నాయి ఈ బ్యాండ్స్. వాట్ వుడ్ జీసస్ డూ ద లాస్ట్ చర్చ్ వాళ్ళు ఇచ్చారు ఇది సండే స్కూల్కి వెళ్ళినప్పుడు. సో అది నా హ్యాండ్కి అయితే ఇలాగా జీసస్ అని స్టార్లో రాసుకున్నాను. జీసస్ లవ్స్ యూ అనేది రాసుకున్నాను ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీ. నిజంగా జీసస్ ఎంతో లవ్ చేస్తామని